Express, an international courier service. ఫేస్బుక్ లో ఆ ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. కొన్ని రోజులుగా చాటింగ్ తోనే సరదాగా గడిపేశారు. ఆ యువకుడికి అది ఫస్ట్ డేటింగ్ గట. థ్రిల్లింగ్ గా ఉంటుందని, బాగా ఉంటుందని ఆమెతో సినిమాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అమ్మాయి కూడా సై అంది. అలా ఈ ఇద్దరు ఆన్లైన్ లో చాటింగ్ చేసుకుంటూ లవర్స్ అయిపోయారు. చెట్టపట్టాలేసుకుని అమెరికాలోని టెక్సాస్ లో ఉన్ని ఆస్టిన్ అనే నగరంలో ఓ ఖరీదైన థియేటర్లో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీకి వెళ్లారు. అయితే నవ్వుకుంటూ సినిమాకు వెళ్లిన ఈ లవర్స్ బయటకు రాగానే ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారట. అసలు థియేటర్లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆసక్తికరమైన విషయం తెలిసింది. పిలవంగానే టింగు టింగుమని అతడితో సినిమాకు వచ్చిన ఆ అమ్మాయి అతడి పక్కనే కూర్చొని వేరే వారితో పిచ్చపాటిగా చాటింగ్ చేసేస్తుందట. సినిమా అయిపోయే వరకు అతడితో మాట్లాడకుండా కనీసం ఒక స్మైల్ కూడా ఇవ్వలేదట. అంతే, అతనికి చిర్రెత్తుకొచ్చింది. ఎక్కడ మండాలో అక్కడ మండింది. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆమెపై కేసు పెట్టాడు. గర్ల్ ఫ్రెండ్తో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలనుకున్న తన హక్కుల్ని ఆమె కాలరాసిందని, తను సినిమా కోసం ఖర్చు పెట్టిన $1,116 ఆమెతో ఇప్పించాలని పిటిషన్లో పేర్కొన్నట్ట. వీళ్ళిద్దరి డేటింగ్ వ్యవహారం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో కంటబడింది. ఇంకేముంది, రచ్చ రంబోలా అయింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.